నియోజకవర్గం గార్లదిన్న దగ్గర నిన్నటి జరిగిన యాక్సిడెంట్ లో దాదాపు 13 మంది కూలీలు వెళ్తుంటే 8 మంది చనిపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. తక్షణమే మా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు స్పందించి 5 లక్షలు ఎక్స్‌గ్రేస్ ఇవ్వడం, అలాగే అక్కడి నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఈ సవేరా ప్రైవేట్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేయించడం అనేది నిజంగా అందరూ ఒక పక్క బాధ వ్యక్తపరుస్తూ, ఇప్పుడు మేమందరూ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు, అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు గారు, అలాగే నాతో పాటు తోటి దిశపై కమిటీ సభ్యుడు ముట్టిమడి కేశవరెడ్డి గారు అంతా కూడా ఇప్పుడు దాదాపు ఒక గంట సేపు ఇక్కడ అందరినీ బాధితులను పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా వీరి కుటుంబాలు, చనిపోయిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఇంకా ఏం చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు మా ముఖ్యమంత్రి గారు, అలాగే మా ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా మేము వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటాం. ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు అందరూ ధైర్యంగా ఉండాలా. అనుకోకుండా జరిగింది ఇది. ఆ జరిగిన సంఘటన కూడా తక్షణమే విచారిస్తున్నారు. ఎవరు తప్పు ఏమనేది చూసి అలాంటి తప్పు ఇంకొకసారి జరగకోకుండా ప్రభుత్వం తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, వారందరికీ 8 మంది ఎవరైతే చనిపోయినారో వారందరికీ ప్రగాఢ సానుభూతిని, దిగ్భ్రాంతిని వాళ్ళ కుటుంబ సభ్యులకు వ్యక్తం చేస్తున్నాం.